హలో హై ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ అనేవి చూడండి. ఇలా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎడిటింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ గోల్డ్ వెర్షన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యూజ్ చేసిన ఆల్ మెటీరియల్స్ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎడిట్ ఫోటో ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. యాడ్ ఫోటోపై క్లిక్ చేసిన తర్వాత ఎవరు ఫోటో పెట్టి ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి. అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయినా పర్లేదు, నార్మల్ ఫోటో అయినా పర్లేదు. బట్ నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఆల్రెడీ ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న యాడ్ ఫోటోపై క్లిక్ చేశాను. యాడ్పై క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇట్లా యాడ్ అయింది. ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ ఎరేజ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఎరేజ్పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కాస్త ఇట్లా తగ్గించుకొని మళ్ళీ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా ఎరేజ్ అనేది చేసుకుంటున్నా. చూడండి, పర్ఫెక్ట్గా దీనికి సెట్ అయ్యేటట్టు ఈ విధంగా ఇట్లా. ఇంకా మీకు కావాలంటే మీరు ఎరేజ్ అనేది చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ విధంగా నేనైతే ఇట్లా చేసుకుంటున్నా. చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా చూడండి, సెట్ అవ్వకపోతే ఎరేజ్ చేసుకోండి. దాని తర్వాత లేయర్పై క్లిక్ చేసి లాక్లో ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ అనేది ఉంటుంది కదా, మీ నేమ్ అనేది ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇట్లా చెర్రీ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. రైట్ టిక్ పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సిఆల్ పై క్లిక్ చేసి ఇందులో మీకు చాలా ఫాంట్స్ ఉంటాయి. దీనికి కావాల్సిన ఫాంట్ ఇందులోనే ఉంటుంది. ఈ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. కాస్త జూమ్ అనేది ఇప్పుడు దీన్ని ఇట్లా డౌన్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి, కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకుని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. నేమ్ అనేది ఇట్లా జూమ్ చేసుకుని మీరు కూడా ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కలర్పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వైట్ కలర్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ అనేది ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఈ కలర్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇట్లా ఈ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. రైట్ టిక్ పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చితే ఇంకా వేరే కలర్ అయినా మార్చుకోవచ్చు. మీకు చూపించడం కోసం జస్ట్ ఈ కలర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని కూడా లాక్లో ఇట్లా పెట్టుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక ఫ్రేమ్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు లేయర్ పై క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒపాసిటీ అనేది కాస్త ఇట్లా పెంచుకోండి. ఇక్కడ బ్లర్ అనేది దీన్ని ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత పొజిషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి వర్టికల్ దీన్ని 0% ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. తర్వాత హారిజాంటల్ దీన్ని ఇట్లా మైనస్ ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా అక్కడ కరెక్ట్గా 3D స్టైల్లో అటాచ్ అయినట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీన్ని లాక్లో పెట్టుకుని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి యాడ్ పై క్లిక్ చేసి ఫ్రేమ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాడ్ పై క్లిక్ చేయండి. యాడ్ అనేది అవుతుంది. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఆ టైటిల్స్ అనేవి ఓన్లీ ఫర్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అనేసి కనిపిస్తుంది కదా, అదే కనిపించేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి, ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇక్కడతోని ఫోటో ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. అది గర్ల్స్ ఫోటో అయినా బాయ్ ఫోటో అయినా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఫోటో ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫోటో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో రైట్ టిక్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యారో మార్క్పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.